ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీరు మా ఎడల చూపించిన కుమ్మరించిన కృపను బట్టి స్తోత్రాలు. మంచి నిద్రతో మాకు సంతృప్తిని దయచేశారు నాయన. మీరెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని భద్రపరిచారు తండ్రి. మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ అల్పులము, అయోగ్యులమై ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ సంఖ్యలో నిలవబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మేము ఏ విషయంలో కూడా గర్వముగా ప్రవర్తించకుండా మాకు జ్ఞానం దయచేయండి అయా. ఉన్న ధనాన్ని బట్టి, ఉన్న జ్ఞానాన్ని బట్టి, ఉన్న సంపదను బట్టి, మేమున్న పరిస్థితిని బట్టి ఏ విధముగాను తండ్రి మేము గర్వించకుండా తండ్రి వినయ మనస్కులమై ఉండుటకు, ఘనత పొందుకోవడానికి మాకు కృప చూపించండి ప్రభువా. అయా మేము ఆత్మీయంగా కూడా గర్వపడకుండా తండ్రి మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ లోకంలో తండ్రి మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మీరే మాకు ఘనతను దయచేయమని, మీరే మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలవబెట్టమని అయా మీ కృప చొప్పున ప్రతి బిడ్డను ఈ ఉదయాన జ్ఞాపకం చేసుకొని వారిని తండ్రి వారు ఉండాలనుకుంటున్న ఆ స్థానంలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం, మీ పాద సన్నిధిని పెడుతున్నాము. కృప చూపించండి తండ్రి. మా పనులలో తండ్రి మీరు తోడై ఉండండి. కావలసిన జ్ఞానము, శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరు కూడా మమ్మల్ని ఆటంకపరచకుండా, ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకొనకుండా ప్రభువా మీరే తండ్రి మా మార్గాలన్నిటినీ సరళపరచండి దేవా. అయా ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి మీ కృప కుమ్మరించండి తండ్రి. ఈ రోజున క్రొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. అదే విధముగా ఈ రోజున మాకు ఏమైతే కొదవగా ఉన్నాయో, వేటి విషయంలో అయితే మేము లేమి కలిగి ఉన్నామో వాటన్నిటిలో తండ్రి మీరు సమృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ పరంగా మాలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా మొరబెడుతున్నాం. వెళుతూ ఉన్న, వస్తువున్న ప్రతి మార్గాన్ని, మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని, సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన జ్ఞానము, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. భయం లేకుండా వాటిలో పార్టిసిపేట్ చేయలాగున కృప చూపించండి ప్రభువా తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. మీ రక్షణలో, మీ కాపుదలలో వాటిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఈ రోజున మా ప్రవర్తన, మా కనుచూపు, మా చేతులు, మా కాళ్ళు ప్రతిదీ కూడా నాయన మీ నామాన్ని ఘనపరిచే రీతిగానే, ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. మీకు విరోధంగా, మీకు ఆయాసకరంగా మేము జీవించకుండా తగిన జ్ఞానం దయచేయమని, అపవాది ఉచ్చుల్లో పడకుండా, ఈ లోక మాయలో మేము పడిపోకుండా అయా మాకు నడిపింపును దయచేయండి తండ్రి. ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. ఎందు నిమిత్తం వెళ్తున్నారు నాయన వాటిల్లో వారికి అనుకూలతను దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఈ విలువైన సమయాన్ని కూడా వ్యర్థపరచుకోనకుండా తండ్రి ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ ఎటువంటి విభేదాలు ఏ ఒక్కరితో లేకుండా సమాధానంతో నెమ్మది కలిగిన జీవితం మేము కలిగి ఉండులాగున మీ సహాయమని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి ప్రయత్నాలు, వారి ఆలోచనలన్నీ కూడా సఫలపరచమని తండ్రి. మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రోజున మేము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వారిగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.